వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేనైతే ఇలా యాంటిక్లో ఉన్న బీడ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నా అండి. ఇది మనకి గోల్డ్లోనే కాపరు కాకుండా గోల్డ్ కాకుండా ఒకలాంటి షేడ్ అయితే మనకి జరీ వస్తుందండి. అలాంటి వాటికి మనకి యాంటిక్లోని బీడ్స్ అయితే మంచిగా సూట్ అవుతాయండి. అందుకోసం అనేసి నేను యాంటిక్లో అయితే ఈ హార్ట్ షేప్ బీడ్స్ తీసుకున్నాను. ఈ వీటికి కూడా మనం హ్యాంగ్ చేసుకోవడానికి మంచిగా హోల్ అయితే ఇలా ఉంటుంది, లాకెట్ మోడల్ అనమాట. కానీ వీటితో అయితే ఒక మంచి డిజైన్ అయితే చేసేసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా 3mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మీరు టాజిల్స్ కూడా కట్ చేసి తీసుకోండి. ఇలా కొన్ని అయితే మీకు టాజిల్ కట్టుకోవడం రాకపోతే మాత్రానికి ఇలా దారాలు తీసుకోండి. నేనైతే 80 రౌండ్స్ తీసాను. ఈ 80 రౌండ్స్ థ్రెడ్స్ అయితే తీసుకొని ఏదైనా ఒక థింగ్ అయితే ఇలా తీసుకోండి. తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పట్టుకున్న తర్వాత జరీ తీసుకుందాము. జరీ తీసుకొని ఫస్ట్ ఇలా ఒకసారి పెట్టేసి చుట్టండి. ఇలా మళ్ళీ ఇది తీసేసి ఈ ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ పైన కలిపి చుట్టండి. ఆ తర్వాత ముడేసేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు ముడేసుకుంటే సరిపోతుందండి. అలా ముడేసుకున్న తర్వాత గట్టిగా ఉందో లేదో చూసుకొని మనకి స్టార్టింగ్ అయితే ఒకవేళ ఇదే మీరు స్టార్టింగ్ అయితే ఇది ఏ లెంత్లో అయితే వస్తుందో ఆ లెంత్లో కట్ చేసుకోండి. కానీ ఆ తర్వాత ప్రతిదాన్ని కూడా అదే లెంత్లోని మిగిలిన టాజిల్స్ కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా చేసేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి, నీడిల్కి ఎక్కించేయండి. ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకొని టాజిల్ కట్టుకోవాలి. ఓకేనా, టాజిల్ కట్టుకున్న తర్వాత అయితే చూద్దాము. ఫస్ట్ ఒక బీడ్ అయితే తీసుకొని టాజిల్ ఇలా కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇలా అది ఎంతవరకు అయితే వస్తుందో చూసుకొని అంతవరకు శారీకి కుచ్చి ఇలా వెనక్కి తీసేయండి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇలా పైకి కుచ్చండి. కుచ్చి అదే బీడ్ లోపల నుంచి నీడిల్ వెనక్కి తీయండి. ఇప్పుడు 1 బీడ్ గోల్డ్ బీడ్ తీసుకొని హార్ట్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఈ గోల్డ్ బీడ్ లోపలికి నీడిలు ఇలా పైకి కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే ఇలా పైకి కుచ్చి ఇలా వెనక్కు తీయండి. ఓకేనా, ఆ తర్వాత టాజిల్ కట్టేసేయండి. ఇలా తీసుకొని ఇంకొక బీడ్ తీసుకోండి. ఇలా చేసేసుకోండి, అంతే. ఇంతే అండి, ఇంకా చాలా సింపుల్ కదా, ఇంకా ఈజీ కూడా అనమాట. ఇలా మీకు డిజైన్ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది. ఓకేనా, శారీ వచ్చి ఇది అండి. ఇలా అయితే చేసేసాను. మరి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.